గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. మొత్తం అంతా కూడా సర్వం సిద్ధమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ డయాస్ ఏర్పాటు చేసిన డయాస్ మీరు చూడొచ్చు. ఇవాళ కొద్దిసేపట్లోనే అంటే ఇక్కడి నుంచే ఇదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. లక్షలాదిగా అభిమానులు కూడా తరలి రాబోతున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ ఎలా ఉంది, అదేవిధంగా ఇతర ఏర్పాట్ల గురించి వివరించేందుకు మనతో పాటు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రావణం స్వామినాయుడు గారు. సార్, మీరే ముందుండి మొత్తం నడిపిస్తున్నారు ఈ మొత్తం ఈవెంట్ ని, ఎలా ఉంది సార్ రెస్పాన్స్? షెడ్యూల్ ఎవరెవరు ఎన్ని గంటలకు రాబోతున్నారు సార్? ఇది మెగా పండగ. ఈ రోజు సాయంత్రం 4:15 గేమ్ చేంజర్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అట్ ద సేమ్ టైం మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ హీరోగా ఈ సినిమా వస్తున్నారు ఇక్కడికి. గేమ్ చేంజర్ లో అద్భుత నటన నటించారు ఆయన. ఈ సినిమాకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో అవార్డులు ఇచ్చి తీరాలి. అంత అద్భుత నటన ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు చూసినా, నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన అద్భుతంగా ఉంది. ప్రజాదరణ బాగా పొందే. డెఫినెట్ గా శంకర్ గారి దర్శకత్వంలో ఇది మరో ఆనిముత్యం కాబోయే సినిమా. ఆ సినిమా తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు ఈవెంట్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ఈ భారీ ఏర్పాట్లు దేనికి చేయలేదు. ముఖ్యంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి పాల్గొనే సన్నివేశం చాలా గొప్పది. ఎందుకంటే రంగస్థలంలో ఆ సమయంలో ఒకసారి ఇద్దరు కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద తెలుగు ప్రేక్షకులకి కనువిందు చేయబోతున్నారు. ఆ సీన్ చూడాలని చుట్టుపక్కల 50 కిలోమీటర్ రేడియస్ లో అన్ని ఇల్లు తాళాలు వేసి అందరూ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీస్ శాఖ వారు అందరికీ అనుమతి లేదు, ఇది కట్టుదిట్టమైన భద్రత చేసి కొంతమందిని అనుమతిస్తున్నారు. ఎవరైతే లోపల రాలేకపోతారో వారందరి కోసం పక్కనే ఉన్న గ్రౌండ్ లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి వారు అందరూ కూడా తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈవెంట్ కి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి చాలా మంది రాజమండ్రి ఇప్పటికే చేరుకున్నారు. వారికి కూడా అన్ని రకాల ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దిల్ రాజు నిర్మాత గారు కూడా లైవ్ ఏర్పాటు చేశారు. ఎన్ని గంటలకి డిప్యూటీ సీఎం గారు ఎయిర్పోర్ట్ చేరుకుపోతే అందరూ ఒకసారి వస్తారు? సుమారు 6 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి ఈ వేదిక వచ్చేటప్పటికి 6:45 ఎంతో పట్టవచ్చు. అప్పటి నుంచి చాలా గొప్ప ఈవెంట్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక వరదైన సన్నివేశం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పి కూడా చెప్తున్నారు. దాని మీద మీ రెస్పాన్స్? అంటే మెగా ఫ్యాన్స్, మెగా కుటుంబం అంతా ఒకటే. దీంట్లో కొంతమంది ఉండొచ్చు, ఎవరన్నా అనేక మంది హీరోలను లైక్ చేయొచ్చు. మెయిన్ బేస్ చిరంజీవి గారే. చిరంజీవి గారిని అభిమానించిన నటులే ఇతర హీరోలు కూడా అభిమానించే అవకాశం కల్పిస్తాం. ఇదే వేదిక చిరంజీవి గారు కూడా వస్తే బాగుంటుందని ఒక ఆకాంక్ష ఉందండి. దాని మీద మీరు ఫైనల్ గా క్లారిటీ? ఇక్కడ ప్రజలంతా కూడా, గోదావరి జిల్లా ప్రజలంతా కూడా చిరంజీవి గారు రావాలి అని నిన్న నుంచి అందరూ కూడా, ఈ రోజు కూడా చాలా మంది ఆయన వస్తున్నారో లేదని అందరూ వాకప్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సన్నివేశం ఇంకా అద్భుత కళాఖండంగా నిలిచిపోద్ది. ముగ్గురు ఒకే వేదిక మీద కనిపిస్తే. అటువంటిది జరగవచ్చో మాకైతే ఇంతవరకు సమాచారం లేదు. ఇది పరిస్థితి. ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారనే ఒక ఆశ అయితే ఇక్కడ, అది అభిమానుల నుంచి కావచ్చు, లేకపోతే అభిమాన సంఘాల నాయకుల నుంచి కావచ్చు, ఇంకా పాల్గొనే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే బాబాయ్ అబ్బాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి, అంటే 5 గంటలు దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్టేజ్ కూడా భారీగా ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తులో స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ ని మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి బాబాయ్ అబ్బాయి కూడా అభిమానులకు ఏదైతే ఉర్రూతులుగించనున్నారు, అదేవిధంగా అభివాదం చేసి ఇక్కడ కనువిందు చేయనున్నారు. ఇక్కడ చూస్తే కనుక పూర్తిగా గ్యాలరీలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఒకవైపు ఏదైతే విఐపి గ్యాలరీస్, ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా తరలి వచ్చే అవకాశం అయితే మనం చూడొచ్చు. ఇటువైపు రైట్ సైడ్ వైపు అంతా కూడా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కుర్చీలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెనక
వైపు అభిమానులు కూడా, ఎందుకంటే మనం చూస్తున్నాం జాతీయ రహదారి పక్కనే ఈ గ్రౌండ్ ఉండడం వల్ల చాలా అనువుగా ఉంది. కాబట్టి ఏదైతే ఈ ఎక్కువ మంది అభిమానులు ఇక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఏదైతే ఇటీవల సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. దాదాపు 1200 మంది సాధారణ పోలీసులు, అదేవిధంగా 400 మంది అధికారులు కూడా పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇటు గేమ్ చేంజర్ ఇప్పటికే టీజర్ కూడా చాలా ఇది మంచి రెస్పాన్స్ తో ఉంది. అదేవిధంగా టీజర్ లో అంశాలు కూడా ఇప్పటికే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలకు సంబంధించి ఈ సినిమాలో ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. అదేవిధంగా శంకర్ తొలిసారిగా ఈ సినిమాకి స్ట్రైట్ తెలుగు సినిమాను కూడా దర్శకత్వం వహించిన పరిస్థితి అయితే ఉంది. రామ్ చరణ్ కూడా చాలా కాలం తర్వాత సోలో హీరోగా ఈ సినిమాలో హీరోగా ఉన్నారు. మొత్తం మీద తారాగణంతో పాటు అందరూ కూడా ఇక్కడ కనువిందు చేయనున్నారు. అదేవిధంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాము డిప్యూటీ సీఎం చేసుకున్నాము, ఇక్కడ మెగా ఫ్యామిలీతో కలిసి వేడుకలో పాల్గొనే సందర్భం కోసం ఎదురు చూస్తామని చెప్పి కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. అది ఇక్కడ ఎంత పాసులు కూడా పరిమిత సంఖ్యలో కొంతవరకు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే దాంతో సంబంధం లేకుండా అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి బ్యారికేడ్ల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హైమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు కావచ్చు, నిర్వాహకులు గారు చెప్తున్న పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లో, అంటే సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈ ఈవెంట్ సందడి ప్రారంభం కాబోతుంది. 6 గంటల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకేసారి వేదిక మీదకి వచ్చి ఇక్కడ కనువిందు చేయబోతున్నారు. ఆ క్షణం కోసం ఇక్కడ అభిమానులు ఇప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.